రైట్ సార్. సో 24 ఇయర్స్ ఓల్డ్ లేడీ, సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఈమె బెంగుళూరులో వర్క్ చేస్తున్నారు. నేటివ్ విజయనగరం అనమాట. ఈమె వాళ్ళ మదర్‌తో పాటు కన్సల్టేషన్‌కి వచ్చారు. షీ వాజ్ లీన్ అండ్ డార్క్ కాంప్లెక్షన్, 42 కేజెస్. సో కంప్లైనింగ్ ఆఫ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటున్నాయండి. ఎలోవెరా జెల్ అది వాడుతుంటే కొంచెం తగ్గుతున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఫేషియల్స్ చేసుకుంటే ఇంకా పెరిగిపోతున్నాయి. ఇక్కడుంటే తక్కువ ఉంటుంది, అంటే విజయనగరంలో ఉంటే తక్కువ ఉంటుంది, బెంగుళూరు వెళ్తే ఎక్కువ అవుతుంది. హెయిర్ ఫాల్ ఇక్కడ 10%, అక్కడ 35-40% అవుతుంది. 2 ఇయర్స్ అయింది బెంగుళూరు వెళ్ళి. 2022 సెప్టెంబర్లో ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, చాలా దారుణంగా వచ్చింది. వాళ్ళ మదర్ చెప్తున్నారు, ఫుడ్ తక్కువ తింటుంది ముందు నుంచి, అయినా సరే వస్తుంది. నేను బయట ఫుడ్స్ తినలేను, ఆమె చెప్తుందనమాట. బయట ఫుడ్స్ తినలేను, పిజ్జా, బర్గర్ ఇవి తినడం అంత ఇష్టం ఉండదు. పీజీ ఫుడ్డే తింటాను బాగోకపోయినా. టేస్ట్ నచ్చకపోయినా తిన్నాను. డ్రై ఫుడ్ అంటే ఈ ఆ, కుర్కురేలు, లేసు ఇలాంటివి, కూల్ డ్రింక్స్ తాగను. కొంచెం స్లోగా తింటాను. వేడిగా ఉండి నచ్చిన ఫుడ్ అయితే ఫాస్ట్‌గా తినలేను. నచ్చిన ఫుడ్ అయితే ఫాస్ట్‌గా తింటాను. నెక్స్ట్ వెజిటేరియన్ నేను. ఎక్కువ రైసు, దాలు ఇష్టపడతాను. పొటాటోస్, లేడీస్ ఫింగర్స్, లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తింటాను. బికాస్ ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ సంథింగ్, అంటే మొదటి నుంచి సెన్సేషన్ మెథడ్‌లో అడగాలన్న, అంటే అన్‌అపాయింట్‌మెంట్ ఆహ్, ఇన్ బిట్వీన్ వచ్చిన కేసు. కాబట్టి దాని మీద, అంటే ముందు నుంచి మనం ఆ మైండ్ సెట్‌తో నేను క్వెషనీర్ వేయలేదు. అందుకని రెగ్యులర్‌గా క్లాసికల్ వేలో కంప్లెయింట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంకేమైనా అదర్ కంప్లెయింట్స్ ఉన్నాయేమో ఎంక్వైరీ చేసి, సో ఐ హావ్ ఆస్క్డ్ ఫర్ ఫుడ్ డిజైర్స్ ఎక్సెట్రా ఇనీషియల్లీ. ఇంకా ఏమైనా ఉన్నాయని అడిగినప్పుడు, చిన్నప్పుడు స్కిన్ అలర్జీ వచ్చింది. ఎల్‌కేజీ, యూకేజీలో దద్దుర్లా వచ్చేసేది. మేబీ చిక్కుళ్ళు జాతిలో ఏదైనా పడలేదని అన్నారప్పుడు. చాటు, పానీపూరి వీక్లీ వన్స్ తింటుంది. ఇంకా అడిగితే రైట్ లోవర్ జా ఇన్సిజర్స్, మోలార్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాం. తర్వాత లోవర్ జాలో సిస్ట్ వచ్చింది, 4 సిస్ట్ 2 ఏళ్ల క్రితం. దానికి అంటే ఇన్సైడ్ చేసి కన్నం పెట్టి ఆ పసునంతా డ్రైన్ చేసేసారు. రైట్ రైట్ అప్పర్ జా పన్ను మీద పన్ను ఉందని తీసేశారు. లెఫ్ట్ లోవర్ జా విజ్డమ్ టీత్ మైల్డ్‌గా పెయిన్ ఉంది. డస్ట్ అలర్జీ ఉందండి నాకు. తుమ్ములు, నీరు కారడం ఉంటుంది. డస్ట్ కాళ్ళు, చేతులు మీద పడిన, కాళ్ళు, చేతుల మీద డస్ట్ పడినా సరే దురదొచ్చేస్తుందంట ఆవిడకి.
కాఫ్ కంటిన్యూస్‌గా వస్తుంది అప్పుడు. ఇక్కడ తక్కువే, అక్కడ ఎక్కువ. కంటిన్యూస్‌గా ఉంటుంది. లైట్‌గా ఉంటుంది. చిన్నప్పుడు కోల్డ్ కంటిన్యూస్‌గా ఉంది. హోమియో వాడాను. అప్పుడు తగ్గింది. శ్రీకాకుళంలో కూడా ఈ నెల జనవరిలో వాడాను. పింపుల్స్‌కి, హెయిర్ ఫాల్‌కి. ఒకసారే వాడాను. తర్వాత వాడడం వల్ల. జనాల మధ్యలోకి వెళ్తే కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. హై ఆల్టిట్యూడ్స్‌లో హెడేక్ వస్తుంది. కాశ్మీరు, లడ్డాక్ అలాంటివైనా వెళ్తే హెడేక్ వస్తుంది. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడ్డాను. స్లీప్ సరిపోకపోయినా సరే హెడేక్ వస్తుంది. సో ఐ హావ్ ఆస్క్డ్, ఇక్కడ వరకు ఆగిపోయింది. ఇంకా ఫర్దర్‌గా ఏం రాలేదు. సో ఐ హావ్ ఎంక్వైర్డ్ అబౌట్ హర్ మెన్స్ట్రువల్ ఫంక్షన్. మెన్సెస్ యూజువల్లీ రెగ్యులర్. అప్పుడప్పుడు 40 డేస్‌కోసారి వస్తుంది. 2 ఏళ్ల క్రితం అయితే మాత్రం 40 డేస్‌కోసారి వచ్చేది. ఇప్పుడు మాత్రం రెగ్యులరే. పెయిన్ ఎక్కువ ఉంటుంది. వాంతి, వికారం ఉంటుంది. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడతాను. చలవ చేసేవి మజ్జిగ, పెరుగు మానేస్తే పెయిన్ త ఆహ్, పెయిన్ తగ్గదు. మానేస్తే పెయినొస్తుంది. అవి వాడుతూ ఉంటే రావట్లేదు. నెక్స్ట్ పెప్పర్ ఎక్కువ తింటుంటే తగ్గుతుంది. పెప్పరు ఎక్కువ తింటూ ఉంటే పెయిన్ తగ్గుతుందండి ఈమెకి. ఫస్ట్ డే కన్నా సెకండ్, థర్డ్ డే ఫ్లో ఎక్కువ. అలాగే ఫస్ట్ డే పెయిన్ ఎక్కువ. ఆఫీస్‌కి కూడా పెద్దగా వెళ్ళను ఆ టైంలో. సో, ఇక్కడికి ఆమె చెప్పడం కంప్లీట్ అయింది. వి హావ్ ఎ పాజ్. సో, ఏంటి వర్రీ ఇందులో అని ముందు నుంచి అడిగానన్నమాట. ముందు నుంచి ఉంటే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. ఈ యాక్నే ప్రాబ్లమ్ అన్నది ముందు నుంచి ఉంటే పెద్దగా పట్టించుకునే కాను. అలవాటయిపోయి ఉండేది. బట్ ఇప్పుడు అది యాక్నే ప్రోన్ అయిపోయాను. ఏంటి దానివల్ల మీకు ఇంపాక్టు? ఫేస్ మీద మార్క్స్ ఒస్తున్నాయి. బయటికెళ్తే బాగోట్లేదు. ఫంక్షన్స్, పార్టీస్ వెళ్తే బాగోదు కదా అని. స్పెషల్ అకేషన్స్‌కి వెళ్ళినా ఎక్కువొస్తే ఆ టైంలో ఎవరికీ చూడ్డానికి బాగుండదు కదా! కేర్ తీసుకోవాల్సొస్తుంది. కేర్ తీసుకోపోతే ఎక్కువైపోతున్నాయి. 365 డేస్ చేయలేం కదా! కొంచెం వాడకపోయినా సరే రిపీటెడ్‌గా వచ్చేస్తుంది.
ఇంటర్ సెకండ్ ఇయర్లో మెన్సెస్ టైంలో పింపుల్స్ చాలా సివియర్గా వచ్చింది. భయం వేసింది. ఏంటి ఇంత ఎక్కువైపోయినాయి అనిపించింది. సో ఐ డిడెంట్ ఫైండ్ దట్ మచ్ ఇన్ వర్డ్స్ టు క్వశ్చన్ ఎట్ దట్ టైమ్. సో ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ చైల్డ్హుడ్. ఇంకా ఏదైనా నాకు సమ్ పెక్యులియర్ థింగ్ వస్తుందేమో, ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఐ హ్యావ్ గాన్ దేర్. అల్లరి ఎక్కువ చేసేదాన్ని, ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని. స్ట్రేంజర్స్తో అయినా మాట్లాడేస్తాను, కొత్త వాళ్ళైనా సరే. ఆడుకుంటాను వాళ్ళతో కూడా. బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇష్టం. స్టడీస్లో కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చేది. కొంచెం గ్యాప్ ఇచ్చి, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంది కానీ అంత నేను తీసుకోను. యాక్చువల్లీ వీఆర్ ఎంక్వైరింగ్ అబౌట్ childhood issues, but in between she have revealed that she has family stress, but what she says underlining is I didn't worry about it. నేనంతా పట్టించుకోను దాని గురించి. అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమిటి ఆ ఫ్యామిలీ స్ట్రెస్? పేరెంట్స్ ఇద్దరికి మధ్యన గొడవలు అవుతూ ఉంటాయి, మనీ ఇష్యూస్ రిలేటెడ్. అక్క మ్యారేజ్ విషయంలో కూడా గొడవ ఉంది. విషయంలో అమ్మ ఫీల్ అవుతుంది, ఎటు చెప్పలేను. ఫాదర్ వైపు చెప్పలేను, మదర్ వైపు కూడా చెప్పలేను. ఇద్దరూ బాధపడుతున్నారు. ఇది ఆలోచిస్తే నాకు బాధ వస్తుంది. వర్క్ స్ట్రెస్ ఏం లేదు. ఇంకా ఫర్దర్గా చెప్పండి అని అడిగితే, ఎక్కువ అమ్మమ్మ గారి ఇంట్లో వెకేషన్ స్పెండ్ చేయడం ఇష్టం. ఇంకా ఏవైనా హాబీస్, ఇంకేమైనా యాక్టివిటీస్ గురించి అడిగినప్పుడు నేను స్కేటింగ్ చేసేదాన్ని, ఇప్పుడు మానేశాను. అప్పుడు స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేశాను. అలాగే నాకు మ్యూజిక్ నేర్చుకున్నా, కరాటే నేర్చుకున్నాను. బ్యాడ్మింటన్ కూడా స్కూల్ లెవెల్లో బాగా ఆడేదాన్ని, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో. స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని నేను. ఇంటికి చుట్టాలు వస్తే ఇష్టం నాకు, ఉండిపోమని గొడవ పెట్టేదాన్ని, తాళం కూడా వేసేదాన్ని వాళ్ళు వెళ్ళొద్దు అనేసి. సోషలైజ్ అవ్వడం ఇష్టం నాకు. సో ఐ థాట్ ఈ టైంలో నాకు ఇంకేవి పెక్యులర్గా అనిపించక నేను ఫ్యామిలీ స్ట్రెస్ గురించి అడిగాను. స్ట్రెస్ ఉంది, ఇద్దరి మధ్యలో డిసైడ్ అవ్వలేట్లేదు అని చెప్తుంది, కానీ ఫర్దర్గా అది కాంపెన్సేట్ చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఫ్యామిలీ స్ట్రెస్ గురించి అడిగాను నేను. 2 years బ్యాక్ నుంచే స్ట్రెస్. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటో అది.
అమ్మ చెప్తే ఆలోచిస్తాను, ఎక్కువేం కాదు. స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. పానిక్ అవ్వకుండా కూల్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో నౌ షీ ఈస్ స్టేయింగ్ ఎట్ బెంగళూరు. సో వాట్ షీ స్టేస్ ఈస్ పీజీలో ఉండి ఫోన్ వాడుతూ ఉంటే చిరాకు, డల్గా అనిపిస్తుంది నాకు. అంటే ఈ పీజీ హాస్టల్స్ ఉంటాయి కదా, పేయింగ్ గెస్ట్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ కదా, హాస్టల్స్లో ఉండి ఆఫీస్కి వెళ్తున్నారు అన్నమాట వీళ్ళు. సో పీజీలో ఉండి ఫోన్ అలా చూస్తూ ఉంటే డల్గా అనిపిస్తుంది అంటే, డల్, చిరాకు. అందుకే నేను ఏం చేస్తానంటే రూమ్మేట్స్ని కెలుకుతాను. మూవీస్కి, షాపింగ్కి, బయట టీ తాగుదాం పదా అని చెప్పి వెళ్దాం అని. టూ 3 monthsకి ఒకసారి ట్రిప్స్కి వెళ్తాం, ట్రెక్కింగ్ వాటి కోసం. అన్ని ప్లేసెస్ అడ్జస్ట్ అవుతాను, ఫుడ్ పడకపోవడం లేదు నాకు. సో ఒకవైపు డల్ అని చెప్పింది, రెండో వైపు ఏమో ఈ మూవీస్కి, షాపింగ్కి, టీకి వెళ్ళడం ఇష్టం అని చెప్పింది. ట్రిప్స్కి కూడా ట్రెక్కింగ్కి అది వెళ్తానని చెప్పింది. సో ఐ హ్యావ్ ఎంక్వైర్డ్ అబౌట్ డల్. ఒక్కరితే కూర్చొని అలా నెట్లో అలా బ్రౌజ్ చేయడం బోర్గా అనిపిస్తుంది. జనరల్గా నేను ఎక్కువ మాట్లాడే టైపు, జాలీగా ఉండే టైపు. నాకు అడ్వెంచర్స్ ఇష్టం. నేను అందరితో ఓపెన్గా మాట్లాడే టైపు, ఎక్స్ట్రోవర్ట్ నేను. ఎంత సీరియస్ విషయం అయినా సీరియస్గా తీసుకోను, అదే ప్రపంచం అన్నట్టు ఉండను. సారీ, ఈ వర్డ్ ఎందుకు వచ్చిందంటే స్టడీస్ విషయంలో, స్టడీస్ ఒకటే కాదు స్పోర్ట్స్ కూడా ఉంటాయి అన్న ఉద్దేశంలో అదే ప్రపంచంగా అన్నట్టుగా తీసుకోవాలని చెప్పింది అనమాట. సో ఐ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్. సో నాకు ఇక్కడ పెక్యులర్గా అడ్వెంచర్స్ అన్న వర్డ్ కనిపించింది. సో అడ్వెంచర్స్ గురించి చెప్పండి అన్న, బికాస్ డల్, బోరింగ్ ఇవన్నీ అండర్స్టాండబుల్. సో అడ్వెంచర్స్ గురించి చెప్పమని చెప్పాను అనమాట. అడ్వెంచర్స్ అంటే వాటర్ స్పోర్ట్స్, బంగీ జంపు, ట్రెక్కింగ్, ఇలాంటివి. కొంచెం రిస్క్ ఉన్నా పర్లేదు, కానీ థ్రిల్ ఉండాలి. న్యూ ప్లేసెస్, కొత్త ప్లేసెస్ వెళ్ళడానికి ఇష్టపడతాను. ఫుల్ ఫాగ్ ఉండి, ఫ్లాష్ లైట్స్ ఉండి, అలాంటి ప్రదేశంలో కూడా ఎవరూ లేనప్పుడు ఒక కొత్త ప్రదేశంలో వెళ్ళడానికి కూడా ఇష్టపడతాను. ఎలా ఉంటుంది ఆ అడ్వెంచర్స్లో? ఒక కొత్త ప్రదేశం, ఎవరున్నారో తెలియదు, ఎటువైపు నుంచి యానిమల్స్ వస్తాయో తెలియదు, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తామా చెయ్యమా, ఫుల్ ఫాగ్ ఉంటుంది, ఫ్లాష్ లైట్స్ ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ నచ్చుతూ ఉంటాయి. ఏదైనా అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఎలా ఉంటుంది ఆ టైంలో? మేబీ ఐ వాజ్ టూ ఎర్లీ టు ఆస్క్ దోస్ క్వశ్చన్స్.
సో ఐ డిడెంట్ గెట్ సంథింగ్. సో మళ్ళా మిస్ అవుతాను అనే ఎమోషన్లోనే చెప్పింది. మిస్ అవుతానని భయం, వ్యూస్, నేచరు, పిక్స్ నాకు ఇష్టం. అందరూ ఫంక్షన్స్కి వెళ్ళకపోతే ఇష్టం అని చెప్పింది. సో సమ్‌హౌ ఐ మిస్డ్. సో మళ్ళీ అదే కొంచెం డిస్కరేజ్ చేయండి అని అడిగాను. కొంచెం కష్టంగా అనిపించినా బాగుంటుంది. కొత్త ఎక్స్పీరియన్స్. వాటర్‌లో ట్రెక్కింగు ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. క్యూరియస్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఒక 15 డేస్ బ్యాకు ట్రెక్కింగ్‌కి వెళ్ళాం. ముందు అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు వెళ్తాం అనేసి. తర్వాత వెళ్ళడం వచ్చింది. అది వాటర్ ఫాల్స్‌లా ఉంది. ఎక్కేటప్పుడు వాటర్ అంతా కిందకి అలా జలపాతంలా జారుతుంది. స్టెప్స్ గాని ఇవన్నీ స్లిప్పరీగా ఉన్నాయి. తడి తడిగా ఉంది. అప్పుడే వర్షం గూడా పడింది. స్కిడ్ అవుతున్నాం కూడా. కానీ నాకు మాత్రం హుషారుగా ఉంటుంది. ఎనర్జిటిక్‌గా ఉంటుంది ఆ టైంలో. ఎక్సైటింగ్‌గా ఉంటుంది. చలికి షివర్ అవుతున్నా సరే పట్టించుకోవట్లా. ఇంకా ఉంటే బావుండు ట్రెక్ చేయడానికి అన్నట్టుగా ఉంటుంది. రాళ్ళెక్కడం, చిన్న చిన్న రాళ్ళ మీద పెద్ద పెద్ద రాళ్ళుండడం అంతా బావుంది. ఒక గూస్ బంప్స్ ఫీలింగొస్తుంది. ఛాలెంజింగ్‌గా ఉంటుంది. హాయిగా ఉంటుంది. వావ్ ఫీలింగ్. అడ్రినలిన్ రష్. వాట్స్ ద ఆపోజిట్ ఆఫ్ ఆల్ థీస్? డల్, బోరింగ్, లేజీ. సో ఇక్కడ ఒక చోట నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫర్దర్ మోర్ నాకు ఇందాక ఒక చోట నాకు జనరల్‌గా కరాటే, స్కేటింగ్ అది ఆవిడకి బాగా ఇష్టం అని చెప్పింది కాబట్టి సో ఐ హావ్ ఆస్క్డ్. అంత బాగా స్టేట్ లెవెల్ కూడా పార్టిసిపేట్ చేశారు కదా! మరెందుకు వదిలేసారు అని అడిగాను. ఎందుకు కంటిన్యూ చేయలేదు అని అడిగాను. ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కానీ కంటిన్యూ చేయడానికి అంత ఇంట్రెస్ట్ డిస్కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో నేర్చుకోవడానికి ఇష్టం. బట్ కంటిన్యూ అవ్వదు. Furthermore, solidifying our idea. సో ఫ్యామిలీ స్ట్రెస్ అన్నారు. ఫర్దర్‌మోర్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? నేనేమైనా మిస్ అయ్యానా అని చెప్పి మళ్ళీ అడిగానన్నమాట. చిన్నది స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద గొడవలవుతాయి. నాకు మా అక్కకి గొడవలవుతాయి పెట్ డాగ్ విషయంలో. ఇంట్లోంచి వెళ్ళిపోయాను ఒకసారి కోచింగ్ కోసం అని. అక్కకి ఫ్యాన్ వద్దు. నాకు ఫుల్ ఫ్యాన్ కావాలి. అక్క అడ్జస్ట్ అవ్వదు. రోజు అమ్మ వాళ్ళతో పడుకోవడం నాకు నచ్చేది కాదు. ఒకసారి బెంగుళూరు వెళ్ళిపోయాను. అంటే ఈ జాబ్ చేస్తున్నప్పుడే ముందు రోజు వచ్చింది. గొడవయింది. మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోయింది. అన్నీ ఒకేసారి అవుతూ ఉంటే స్ట్రెస్‌గా ఉంటుంది. నేను ఏ విషయం ఫాదర్‌కి షేర్ చేసుకోను. ఒక 6 మంత్స్‌లో ఒక 2, 3 టైమ్స్ మాట్లాడతాను అంతే. మదర్‌తో 2 డేస్‌కోసారి మాట్లాడతాను. సో ఏంటి ఇక్కడ మిమ్మల్ని ప్రభావితం చేసేదంటే కంఫర్ట్ జోన్. నాకెక్కడ కంఫర్ట్ జోన్ దొరకట్లేదు. కంఫర్ట్ జోన్ అంటూ లేదు. మోస్ట్‌లీ డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే. వెబ్ సీరీస్ చూడడమనో, ఇలా చూస్తూ డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఖాళీగా ఉంటే ఏదో గుర్తొస్తాయని అలా చేస్తూ ఉంటాను.
సో ఐ హ్యావ్ ఆస్క్డ్ కంఫర్ట్ జోన్. నా పనులు నేనే చేసుకోవాలి. మంచిగా ఇది చేసుకోవాలి కాదు. నా పనులు నేను చేసుకోవాలి అంతే. పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉండాలి. కష్టం లేకుండా, కేర్ ఫ్రీగా ఉండాలి. ఎవరేమనుకుంటారో అన్నట్టు ఉండకూడదు. ఇంకొంచెం చెప్పండి. ఏదైనా స్టోరీ గాని, లేదనంటే ఏదైనా మైథాలజీలో గాని, లేదనంటే మీరు చూసే వెబ్ సీరీస్‌లో గాని ఏదైనా క్యారెక్టర్‌తో కోరిలేట్ చేయమన్నాను నేను. ఏదైనా క్యారెక్టర్ డిజైన్ చేయమన్నా. సో, ఐ ఆస్క్డ్ హర్ టు డిజైన్ ఎ క్యారెక్టర్ సో దట్ ఐ విల్ అండర్‌స్టాండ్ మచ్ మోర్ అబౌట్ కంఫర్ట్ జోన్. సో, కేరు, లవ్, అఫెక్షన్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ దట్, షీ డజంట్ హావ్ మచ్ టు సే. సో, కేరు, లవ్, ఎఫెక్షన్ ఉండాలి కంఫర్ట్ జోన్ అంటే. నచ్చిన ఫుడ్ ఉండాలి. ఇష్టమైన సినిమాలు చూడాలి. బయట తిరగాలి. ఏం చేసినా ఎవరు తిట్టకూడదు. ఇది కంఫర్ట్ ఆమెకి. సో, ఫర్దర్‌గా డ్రీమ్స్ అడిగానన్నమాట. చిన్నప్పుడు స్కూల్‌లో డ్రాగన్స్ వచ్చినట్టు కలల్లో మా అమ్మమ్మ గారి ఆపోజిట్ ఇంట్లో డ్రాగన్స్ ఉన్నట్టు ఇలా ఉండేది. ఎలా ఉండేది ఆ టైంలో? ఒక్కసారిగా థ్రిల్, షాక్, గూస్ బంప్స్ ఇలాంటివుండేవి. సో, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఒక 2 థింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు డల్లు, బోరింగు. ఆపోజిట్ సైడ్ ఏమో ఎక్సైట్‌మెంట్, అడ్వెంచరు, థ్రిల్లు ఈవెన్ థో విత్ రిస్క్. సో, ఇక్కడ నాకు సబ్ క్లాస్ 1 అండర్‌స్టాండింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకి కంప్లెయింట్ స్టార్టింగే మీరు అబ్జర్వ్ చేస్తే నాకు విజయనగరంలో ఉంటే ఒకలా ఉంటది. బెంగుళూరులో ఉంటే ఒకలా ఉంటది. అక్కడ గూడా మనకొక జోన్ ఆఫ్ కంఫర్ట్స్ ఇలాంటివన్నీ చెప్పింది ఎర్లీ డేస్‌లో. ఎర్లీ డేస్ ఆఫ్ గోయింగ్ టు బెంగుళూరులో మనకు ఆ తేడాలు చెప్పింది. తర్వాత తర్వాత కంఫర్ట్ జోన్స్ అనేవి మారినాయనుకోండి. నెక్స్ట్ క్రౌడ్‌లో ఉంటే వెర్టిగో ఇది గూడా పెక్యులియర్‌గా అనిపించింది. నెక్స్ట్ ఫర్దర్‌మోర్ షీ హెర్సెల్ఫ్ టోల్డ్ పెప్పర్ తింటే పెయిన్ తగ్గుతుంది. సమ్ పాయింట్స్ ఆ తర్వాత నేను అనాలిసిస్‌లో కూర్చుంటే నాకు కొంచెం పెక్యులియర్‌గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా మనకి ఫిజికల్ కంప్లెయింట్స్‌లోనే చూస్తే జనరల్‌గా ఎవరైనా రెగ్యులర్‌గా ఇలాంటి స్కిన్ కంప్లెయింట్స్, కాస్మెటిక్ కంప్లెయింట్స్‌కి రెగ్యులర్‌గా కేర్ తీసుకోవాలి అనుకుంటారు వాళ్ళు. బట్ వాట్ షీ ఈస్ టెల్లింగ్ ఈస్ కేర్ తీసుకోవాలి. తీసుకోపోతే వచ్చేస్తుంది. 365 డేస్ కేర్ తీసుకోవాలండి. అలా చేయకపోతే వస్తుంది. అంటే చేయలేకపోతుందని అర్థం. ఫర్దర్‌మోర్ ఎక్స్‌ట్రోవర్టెడ్ అందరితో కలివిడిగా ఉండడం. ఇది ఫంక్షనల్ పార్ట్‌గా నేను తీసుకున్నాను. టాకెటివ్, ఔట్ సైడ్ ఎక్కువ మాట్లాడడం, బయట ఎక్కువ ఆడుకోవడం గానీ, కొత్త వాళ్ళతో గూడా ఈజీగా కలిసిపోవడం, వాళ్ళతో ఆడుకోవడం ఇలాంటివన్నీ. ఎక్కడైతే ఫ్యామిలీ స్ట్రెస్ అది ఉంటుందో అక్కడ అవాయిడ్ చేస్తుంది. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. దీన్ని నేను విత్‌డ్రావల్ కింద తీసుకున్నాను. అండ్ కాంట్ స్టాండ్ ఆన్ వన్ సైడ్. ఎటువైపు డిసైడ్ అది స్ట్రెస్‌ఫుల్ కాబట్టి దాంట్లోంచి విత్‌డ్రా అయిపోయి బయటకొచ్చేస్తుంది. ఈవెన్ దో స్కేటింగ్, కరాటే, మ్యూజిక్ ఇలాంటివి చాలా ఉన్నా సరే, అయి కొంతవరకే. తర్వాత దాన్ని మెటీరియలైజ్ చేయలేదు. ఫర్దర్‌గా దాన్ని కంటిన్యూ చేయట్లేదు. సో, ఇనీషియల్లీ ఇట్ ఈస్ ఎక్సైటింగ్. బట్ వన్స్ దట్ ఎక్సైట్‌మెంట్ లాస్ట్, దెన్ ఇట్ ఈస్ బోర్‌డమ్ అండ్ రొటీన్. సో, ఈ రకంగా దాన్ని తీసుకున్నాననమాట. సోషలైజ్ అవ్వడం అంటే ఇష్టం. నెక్స్ట్ పీజీలో గూడా మనకి ఈ పాయింట్ మనకు చెప్పింది. డల్‌గా ఫోను చూస్తూ ఉండడం చిరాకు. అందరిని కెలికి మరీ బయటికి తీసుకెళ్తాను. బయటికి వెళ్ళడం అంటే ఇష్టం. ఈవెన్ 2-3 మంత్స్‌కోసారి ట్రెక్కింగ్‌కి వెళ్తారంట. ఈవెన్ ఈమె బెంగుళూరు వెళ్లి 2 ఇయర్స్ అయినా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. స్టిల్ షీ ఫౌండ్ సమ్ గ్రూప్ అండ్ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ అడ్వెంచర్స్. ట్రెక్కింగ్‌కి వెళ్ళడం గాని, లేదా చుట్టుపక్కల హిల్లీ ప్లేసెస్ గాని
ఇలాంటి వాటికి వాటర్ స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాను. కొంచెం రిస్క్ ఉండేవి ఇష్టం అంటుంది. అదేమిటమ్మా అంతమంది గ్రూప్‌తో ఎళ్ళానంటున్నావు, సాయంత్రం అది చీకటిగా ఉందంటున్నావు, వర్షం పడుతుంది, మరి నీకు డేంజర్ అనిపించలేదా? అది నాకు ఆ టైంలో అనిపించదండి. ఆ టైంలో అంతా పైనే ఉంది. పైన పెద్ద టెంపుల్ ఉంది. అది చూస్తే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. థ్రిల్‌గా ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి. ఈ ఎక్కే ప్రాసెస్ అంతా విపరీతంగా అందరికీ డల్‌గా అనిపిస్తుందేమో. నాకు మాత్రం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇంకా ఎక్కాలి, ఎక్కాలి, ఎక్కాలి అన్నట్టు అనిపిస్తుంది. పైన ఇంకా ఏముందో చూడాలనిపిస్తుంది. దిస్ ఈస్ వాట్ షీ సెడ్ అబౌట్ దోస్ థింగ్స్. అండ్ దెన్ ఫైనల్లీ వి హావ్ ఎ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ ఈస్ వాట్ దేర్ ఒరిజినల్ బేస్. సబ్ క్లాస్ 1 అండర్‌స్టాండింగ్‌లో మనకి బీయింగ్ ఇన్‌సైడ్ ఈస్ ది కంఫర్ట్ జోన్ అనుకుంటున్నాను. ఈ కంఫర్ట్ జోన్ గురించి ఫర్దర్‌గా అడిగినప్పుడు కూడా మనకి లాస్ట్‌లో మనకి నచ్చినట్టుగా ఉండడం, నచ్చిన ప్లేస్‌లో ఉండడం, నచ్చిన ఫుడ్ తినడం, ఎవరు డిస్టర్బ్ చేయకపోవడం, అవసరమైతే సినిమాలకెళ్ళడం, బయటికి తిరగడం, మళ్ళీ ఉండిపోవడం. ఇదంతా ఒక కంఫర్ట్ జోన్ అని ఆమె ఉద్దేశంలో ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని కంఫర్ట్ జోన్‌గా ఆమె ట్రీట్ చేస్తున్నట్టుగా అనిపించింది. సో విత్ దిస్ అండర్‌స్టాండింగ్ అండ్ divert, escape from the situations. So I have taken Piper AC understanding and psychotic miasm. సో పైపర్ నైగ్రా ఇచ్చానండి 200. ఇప్పుడు జూలైలో ఇచ్చాము ఒక డోసు. సో ఒక 4 వీక్స్ తర్వాత మళ్ళీ ఆమె వచ్చింది. చాలా వరకు తగ్గిపోయిందండి అనేసి. మళ్ళీ జూలై, ఆగస్ట్, అక్టోబర్‌లో గూడా వాడుతుంటే తగ్గుతుంది. స్టిల్ దట్ ఫీలింగ్ ఆఫ్ కంటిన్యూ చేయాలా అన్న ఫీలింగ్ ఉంది. వాడుతుంటే తగ్గుతుంది గానీ, మిస్ అయితే మళ్ళీ కొంచెం కొంచెం వస్తున్నాయి. ఫస్ట్ టైమ్ అస్సలు రాలేదు. సెకండ్ టైమ్ మిస్ అయితే 2, 3 డేస్ వస్తున్నాయి. బట్ అంత సివియర్‌గా రావట్లేదు. సో స్టిల్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ కంటిన్యూషన్, రొటీన్, బోరింగ్ ఈస్ ఇన్ హర్ హ్యాబిట్. So I have again repeated the dose. Now she is fine. Why I have presented this for 2 reasons. One thing is ఇక్కడ మనం చూస్తే గనక లాస్ట్ 2 సెషన్స్‌లో కూడా ఓఫీడియా కేసెస్ ఎక్కువ ప్రెజెంట్ చేయడం జరిగింది. అండ్ దెన్ నాకు కొంచెం ప్లాంట్ రెమెడీస్ కేసెస్ తక్కువ. అందుకని ప్లాంట్ కేసెస్ చక్కగా తగ్గింది కదా అని చెప్పి ఈ కేస్ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఎనీ సజెషన్స్, డౌట్స్? ఫస్ట్ సబ్ క్లాస్ డెరైవ్ అయ్యారు కదా డాక్టర్ గారు, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ విత్డ్రాలు అది కొంచెం. ఎనీథింగ్ న్యూ ఈస్ విత్డ్రాల్ సార్. ఇది మళ్ళీ మీరు అనుకోవచ్చు సెకండ్ సబ్ క్లాస్ కి దీనికి డిఫరెన్స్ ఉంది. సెకండ్ సబ్ క్లాస్ కి కాసేపు కొన్ని చోట్ల ఉండాలి, కానీ ఒరిజినల్ ప్లేస్కి వచ్చేయాలి. చిన్న డిఫరెన్షియేషన్ ఉంది. ఇక్కడ బోర్ కొడితే బయటికి వెళ్ళాలి. మళ్ళీ అది ఏదైనా కొత్త స్ట్రేంజ్ గా ఉంటే మళ్ళీ విత్డ్రా అయిపోవడం. ఇది సబ్ క్లాస్ 1 అండర్స్టాండింగ్ వస్తుంది. మనం లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం. ఈ పిల్లవాడు చెప్తే ఏదైనా కొత్తగా ఉంటే వాళ్ళు ఎర్లీ డేస్ లో చిన్న సౌండ్ వినిపించినా వాళ్ళు ఏడుస్తారు, ఇదవుతారు, ఇబ్బంది పడతారు. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకేంటి, కాసేపు బయటికి వెళ్ళాలి, మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వచ్చేయాలి. ఎక్కువసేపు మళ్ళీ ఉండలేరు పార్క్స్ అది వెళ్ళినా సరే. సో ఈ రకంగా సబ్ క్లాస్ 2 ఉంటుంది. దీనికన్నా సరే నాకు క్లియర్ గా కనిపించింది, నాకు మెయిన్ గా సెన్సేషన్స్ ఆఫ్ బోరింగ్, డల్, ఆపోజిట్ థీమ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అడ్వెంచర్, ఇవి క్లియర్ గా ఉండడంతో నేను ముందుకెళ్ళా అనమాట. అంటే ఫర్దర్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి యాక్చువల్ గా నేను ఫస్ట్ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ మోడ్ ఆఫ్ కేస్ టేకింగ్. సో డీప్ గా వెళ్దామని ముందుగా అనుకోలేదు. బికాస్ ఇట్ వాస్ ఇన్ మై రెగ్యులర్ అన్అపాయింటెడ్ టైమ్. అపాయింట్మెంట్స్ తీసుకోకుండా రెగ్యులర్ గా ఓపీ క్రానిక్ కేసెస్, ఫాలో అప్ కేసెస్ టైంలో వచ్చారు. సో ఐ హావ్ టేకెన్ ఇన్ దట్ వే. గ్రాడ్యువల్లీ అది ఇదవుతుంది. సో విత్ ఇన్ దట్ టైమ్ ఓన్లీ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ దట్ మచ్ అన్నమాట. సో అందులో కేసులో నేను క్లియర్ గా మీకు అండర్స్టాండింగ్ క్లియర్ గా చెప్పలేకపోవచ్చు. బట్
క్లియర్ గా మనకి ఈ కేసులో మనం చూస్తే కనుక డల్, బోరింగ్, ఆపోజిట్ సైడ్ ఇస్ ఎగ్జైటింగ్, అడ్వెంచర్, న్యూ థింగ్స్, ఇలాంటివి ఆస్పెక్ట్స్ మనకు క్లియర్ గా కనిపించాయి. 2 చోట్ల మనకు కనిపించింది. మొదట దీంట్లో కనిపించింది, ట్రెక్కింగ్ లో కనిపించింది, హాబీస్ ఏరియాస్ లో. ముందు అసలు మొదట దీంట్లో కూడా కనిపించింది. ఇంకా జనరల్ గా మనకి ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ దగ్గర నుంచి మనకి ఆమె నేచర్ చెప్తుంది. 365 డేస్ వాడాలా, కేర్ తీసుకోవాలా, ఎవరి కోసం తీసుకుంటున్నారో ఆమె కోసమే కదా. బట్ అందులోనూ ఆ టీనేజ్, ఆ ఏజ్ లో ఉండేటప్పుడు జనరల్ గా వాళ్ళు 24 ఇయర్స్ అంటే జనరల్ గా ఎక్కువ కేర్ తీసుకుంటారు అమ్మాయిలు. బట్ స్టిల్ షీఈస్ నాట్ యూజ్డ్ టు దోస్ థింగ్స్. బోర్ ఫీల్ అవుతుంది. అందువల్ల ఆమె కంటిన్యూ చేయడానికి అంత ఇష్టపడట్లేదు. ఈవెన్ ఫాలోవర్స్ విషయంలో కూడా ఆమె అదే చెప్తుంది. సో ఈ రకంగా ఈ కేసుని అర్థం చేస్తున్నానండి. మనకి ఫస్ట్ సబ్ క్లాస్ లో వాళ్ళు కంఫర్ట్ జోన్ లోనే ఎక్కువ ఉండటానికి ఇష్టపడతారు కదండి. ఇప్పుడు మనం ఈ మీకు మొదట్లో కూడా మీరు చూస్తే కనుక క్రౌడ్ పడదు, హై ఆల్టిట్యూడ్స్ పడదు, జనాల మధ్యలోకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి. ఈ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీకు అక్కడ కూడా. అది చిన్న వయసులో నుంచి ఆ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకి. బట్ మీకు ఈ టీనేజ్కి వచ్చేసరికి ఆ ఫంక్షన్ పార్ట్ ఇంకాస్త బాగా ఎక్స్ప్లోర్ అయింది మనకి. పైపరేసి అండర్స్టాండింగ్ మీరు చూస్తే కనుక మీకు షేర్ చేస్తాను అండి. సో పెయిన్, సఫరింగ్, మోనోటోనీ, బోర్డమ్, ఇది సబ్ క్లాస్ 1 లోకి వస్తుందండి పైపరేసి ఇది. సో ఇక్కడ బోరింగ్ గా ఉంటుంది రొటీన్ లైఫ్. యాక్టివ్ లైఫ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ప్లెజరు, పార్టీ. ఇది వాళ్ళ జోన్లోనే, మరి పెద్ద పెద్ద విషయాల్లో ఏం కాదు, వాళ్ళ జోన్లోనే. కొత్తగా 2 వరల్డ్స్ ఏం లేవు వాళ్ళకి, ఒకటే వరల్డ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే వరల్డ్ ఉంది వాళ్ళకి. ఆ వరల్డ్ లోనికి వెళ్ళిపోతారు. ఈవెన్ మీరు ఇందాక మీరు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేసులోంచి ఆమె పేరెంట్స్ తో గొడవైనా సరే మళ్ళీ కంఫర్ట్ జోన్ అని బెంగళూరుకి వెళ్ళిపోతుంది. అక్కడైతే వీళ్ళు ఈ గొడవలు, ఈ టెన్షన్స్ ఏమి ఉండవని. అక్కడ కూడా మీకు విత్డ్రాల్ కనిపిస్తుంది. దీస్ పర్సన్స్ ఆర్ సమ్ థాట్ నైవ్. కొంచెం ఐక్యూ లెవెల్స్ కానీ వీటిలో కొంచెం అంత క్లియర్ గా మనకి చెప్పరు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సమ్ థింగ్స్, సమ్ పాయింట్స్. ఇక్కడ మీరు ఈ స్క్రీన్ షేర్ చేసాను చూడండి. పెయిన్, సఫరింగ్, మోనోటోనీ, బోర్డమ్ ఒకవైపు, ఇటువైపు ఎంటర్టైన్మెంట్, ప్లెజరు, పార్టీ, ఇది యాక్టివ్ రియాక్షన్. పాసివ్ రియాక్షన్ ఇది వీక్నెస్, డల్నెస్, స్లగ్గిష్నెస్, ఇండోలెన్స్. ఇది అది సో అందుకని స్క్రీన్ కనపడతలేదండి, మీరు స్క్రీన్ షేర్ చేశారు. ఇప్పుడు మీరు స్క్రీన్ లో చెప్పింది కనిపించలేదా? ఒక్క నిమిషం కనపడలేదు. మీరు టైప్ చేసిన స్క్రీన్ కనపడుతుంది. ఓకే ఓకే, ఐ విల్ షేర్ అగైన్. అది మార్చాలేమో. మారుస్తాను సార్. ఇప్పుడు కనిపిస్తుంది కదా సార్? కనపడుతుందండి, ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు సబ్ క్లాస్ 1 సార్ ఇది పైపరేసి ఫ్యామిలీ. ఇందులో మనకి శంకరన్ సార్ ప్లాంట్ సెన్సేషన్స్ చూస్తే కనుక పెయిన్, సఫరింగ్, మోనోటోనీ, బోర్డమ్, ఇది కీ పాయింట్స్ ఫర్ దిస్ కేస్. స్పైసింగ్ అప్ ఆఫ్ లైఫ్ ఈజ్ నీడెడ్. సో పాసివ్ రియాక్షన్ ఈజ్ వీక్నెస్, వేరీనెస్, డల్నెస్, టైర్డ్నెస్, లేజినెస్, బోర్డమ్. యాక్టివ్ రియాక్షన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ప్లెజర్, పార్టీ. అంటే మనకు ప్రతి ప్లాంట్ లో కూడా మీరు మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారో, మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో నాకు అర్థమైంది. జనరల్ గా ప్లాంట్ లోకి వచ్చేసరికి యాక్టివ్ రియాక్షన్, పాసివ్ రియాక్షన్ ఉంటుంది. అదే మనకి సబ్ క్లాస్ 2 లో మనం దీన్ని కన్ఫ్యూజ్ అవుతాం యూజువల్ గా. సబ్ క్లాస్ 2 లో 2 వరల్డ్స్ ఉంటుంది. అవుట్ సైడ్ వరల్డ్ ఈజ్ ఎక్సైటింగ్ బట్ డేంజరస్, ఇన్సైడ్ వరల్డ్ ఈజ్ సేఫ్. బట్ ఇక్కడ వేరు. ఇక్కడ యాక్టివ్ రియాక్షన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ప్లెజర్. సో దట్ ఈస్ వేర్ we find it confusing with piperacy and subclass 2 understanding.
సో పైపరేసీ అండర్స్టాండింగ్ లో యాక్టివ్ రియాక్షన్ ఇస్ వాంట్స్ టు బి యాక్టివ్. ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. దాని ఆపోజిట్ ఏమిటి? బోరు, డల్, లేజీ, టైర్డ్, వీక్నెస్. ఇది పైపరేసీ అండర్స్టాండింగ్ గా తీసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ సబ్ క్లాస్ 2. అందుకే మీకు ఫర్దర్ గా లాస్ట్ లో కూడా మీకు కంఫర్ట్ జోన్ అన్న వర్డ్ వాడింది. అందులోనే ఎక్కువ ఉండాలనుకుంటాం, ట్రెక్కింగ్ కి వెళ్తాం, బట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ దే విత్డ్రా. స్పైసింగ్ అప్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని. మనం పెప్పర్, మనకి మిరియాలు అవి తీసుకుంటాం మనం, ఇవి స్టిమ్యులెంట్స్ కదా. సో ఇవి మనకి యాడింగ్ ఫ్లేవర్ కోసం మనం తీసుకుంటాం రెగ్యులర్ టేస్ట్ కి. ఈమె మన కేసులో కూడా క్లియర్ గా ఒక అండర్స్టాండింగ్ ఇచ్చింది. పైపర్ ఇవి తీసుకుంటే ఈ డిస్మెనోరియా కూడా తగ్గుతుంది. సో ఈవెన్ సోర్స్ కూడా మనకి కొంత కనెక్షన్ ఉంది. జనరల్ గా ఎవరు అలాగా క్లియర్ గా ఆమంతట ఆమె చెప్పింది మొదట్లోనే, పెప్పర్ తీసుకుంటే నాకు కొంచెం ఈ డిస్మెనోరియా తగ్గుతుందని. ఐ హావెంట్ హర్డ్ దట్ మచ్ లైక్ దట్. జనరల్ గా అలాంటివి ఆ టైంలో తీసుకుంటారని తెలియదు, తీసుకుంటే తగ్గుతుందని కూడా తెలియదు. సో దే ఆర్ సంథింగ్ డిఫరెంట్, మేబీ కనెక్టెడ్ టు సోర్స్ లా అనిపించింది. నాకు మీరు అన్నట్టు సెకండ్ అని అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు పైపరేసి పెట్టిన తర్వాత ఒకే కంఫర్ట్ జోన్ అదే సార్, 4 అన్నప్పుడు మారుతుంది. ఇది ఆ క్లారిటీ వచ్చిందండి పైపరేసి అదే పిక్చర్. సార్, అదే. జనరల్ గా బికాస్ దిస్ యూజువల్లీ హ్యాపెన్స్. సెకండ్ సబ్ క్లాస్ లో లాగా ఆమె ఎక్సైట్మెంట్ బయటకు వెళ్తుంది, అక్కడ డేంజర్ అని లోపలికి వస్తుంది అని అనిపించింది. కానీ బోత్ ఆర్ ఒకే దాంట్లో, ఈ ఒకే జోన్ లో ఆమె ఈ విధంగా బోరు అది చూసుకుంటుందండి. ఇప్పుడు అర్థమైంది. బోర్ కొట్టి బయటకు వెళ్తుంది తప్పించి, బయటకు వెళ్తే బాగుంటుంది, బయటకు వెళ్తే డేంజర్, మళ్ళీ లేదు. ఇంటికి వచ్చి సేఫ్టీ అని కాదు. లేదు, అది ఆ తేడా ఉంది. బోరు కొట్టి బయటకు వెళ్తుంది అంతే. అంతే. కానీ అంతేగాని బయటకు వెళ్తే డేంజర్, బయటకు వెళ్తే బాగుంటుంది కానీ డేంజర్ అన్న పాయింట్ లేదు. లేదు, ఎక్సైటింగ్ గా ఉంటుంది. అది క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ అండి. అది. థ్యాంక్ యూ డాక్టర్. రైట్ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ అండ్ సజెషన్స్? హలో. డౌట్స్ లేవు, క్లియర్ గానే ఉంది. కాకపోతే శ్రీకర్, సెకండ్ టైమ్ ఆవిడొచ్చినప్పుడు డోసెస్ మీరేమన్నా పెంచారా? లేకపోతే అంటే నేను సేమ్ ఫస్ట్‌కి డోస్ రిపీట్ చేశాను మేడం. ఓకే. ఓకే. సేమ్ డోస్ రిపీట్ చేశాను. మేబీ ఐ ఓకే. షుడ్ ఐ థింక్ హైయర్ పొటెన్సీకి వెళ్ళాలేమో అనిపిస్తుంది. బికాస్ దీస్ సార్ట్ ఆఫ్ కేసెస్ కొంచెం ఎయిదర్ ఫ్రీక్వెన్సీ అయినా ఇంక్రీజ్ చేయాలి వీళ్ళకి, ఫ్రీక్వెంట్ రిపిటేషన్ అయినా ఇదవుతుందేమో. బికాస్ స్కిన్ కంప్లైంట్స్ కదా, అదే. మోస్ట్లీ ఓకే. రిపిటేషన్ అండ్ ఆర్ఎల్స్ హైయర్ పొటెన్సీకి వెళ్తే రిపిటేషన్ స్కోప్ ఉండదు. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ రిపిటేషన్. యాజ్ ఆఫ్ నౌ రిపిటేషన్ చేయాలనే అనుకుంటున్నాను మేడం. ఓకే. ఓకే. నైస్ కేస్. యాహ్! థ్యాంక్ యూ. ఫర్దర్గా ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? నీరజ్, కృష్ణ గారు, చంద్రకాంత్ గారు, మణికంఠ గారు, లీలా మనోహర్ గారు. సార్ మందు పేరు చెప్పండి. పైపర్ నైగ్రమ్ సార్, పైపర్ నైగ్రమ్. అలాగే. బ్లాక్ పెప్పర్. సో ఏమీ డిస్కషన్ లేకపోతే మనం క్లాస్ వైండ్ అప్ చేసుకుందాం సార్. పైపర్ మిథిస్టికమ్ అంటే అది మనకి మియాజం డిఫరెంట్ వస్తుంది అది? మయాజం డిఫరెంట్ వస్తుంది మేడం. ఓకే. ఇక్కడ మియాజం ఏమైనా చెప్పగలరండి? నాకేమో ఇది అంటే డ్రీమ్స్ లో గానీ వీటిలో గానీ మనకి ఎక్కడ అంత క్లియర్ గా రాలేదు సార్. ఈవెన్ తో డ్రాగన్స్ గురించి మాట్లాడింది కానీ అక్కడ మనకి ఎక్స్పీరియన్స్ లెవెల్లో అంత క్లియర్ గా చెప్పలేకపోయాం. సో ఐ హ్యావ్ గాన్ ఫర్ అంటే ఎస్కేప్ అవడం, అవాయిడ్ చేయడం అన్నదే నేను తీసుకున్నాను. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అన్నది
క్లియర్ గా చెప్పలేను. అంటే ఇప్పుడు ట్రావెల్ అది ఉంది కదా, దాని వల్ల మనం మియాజం ట్యూబర్కులర్ అది పైపరేసి థీమ్ సార్. అది పైపరేసి ట్రావెలింగ్ అది అడ్వెంచర్ గా తీసుకోవాలి. ట్రావెలింగ్ అన్నది తిరగడం అన్నదా కాకుండా అక్కడ ఏమొస్తుంది వాళ్ళకి థ్రిల్, ఎక్సైట్మెంట్, అడ్వెంచర్, రిస్క్ ఉన్నా సరే థ్రిల్ గా ఉండడం, ఆనందంగా ఉండడం, అది వాళ్ళకి నచ్చుతుంది. ట్యూబర్కులర్ మయాజం ఇస్ డిఫరెంట్. అవును అవును అవును, ఇది ఇక్కడ అడ్వెంచర్ అని తీసుకోవాలి ఆ థీమ్ ని మనం. ట్యూబర్కులర్ మయాజం కి వచ్చేసరికి మనకి మెయిన్ గా మనం అండర్స్టాండింగ్ ఏంటంటే ఈజీగా మనకి మనకి కంఫర్ట్ రావాలి, ఈజీగా ఏదైనా త్వరగా రావాలి, అట్ ఫాస్ట్ పేస్ లో మనకి తక్కువ టైంలో అయిపోవాలి. టైమ్ ఈ షార్ట్ అండ్ ఐ షుడ్ గెట్ ఇట్, ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడెక్కడ ఆ ఇది లేదు. అడ్వెంచరస్ థ్రిల్ అనే ఆలోచనలోనే ఉంది. రైట్, అక్కడే ఉంది. అందుకే ట్యూబర్కులర్ మయాజం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ జల్సా మూవీ ఇవన్నీ చూస్తే ఈ కార్డ్స్ ప్లే చేసేవాళ్ళు, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు, అవునవును అవును, అది గట్టింగ్లు చేసేవాళ్ళు, వీళ్ళంతా పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఐడియా. తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ కావాలి. అవును, ఈవెన్ సమ్ ఆస్పెక్ట్స్ లో ఈ త్రివిక్రమ్ మూవీస్ లో 2-3 మూవీస్ లో ఈ ట్యూబర్కులర్ థీమే ఉంటుంది కొన్ని చోట్ల. అవును అవునండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఈ థ్రిల్లింగ్, ఈ ఎంజాయ్మెంట్ అంటే ఈ బెల్లడోనా కింద కూడా అంటే నేను అనుకున్నా సార్, బెల్లడోనా అని అనుకున్నా ఫస్ట్, ట్యూబర్కులర్ కూడా అనుకున్నాను సార్. అవును సార్. అయితే బెల్లడోనాలో కూడా ఇటువంటిది ఉంటది కదా సార్, థ్రిల్లింగ్, ప్లెజర్, కంఫర్ట్ జోన్. బెల్లడోనా అన్నది మనకి సోల్నేసి ఫ్యామిలీలోకి వస్తుంది సార్. ఇది సబ్ క్లాస్ 6 అండర్స్టాండింగ్ వస్తుంది. అక్కడ ఇంపాక్ట్ వాళ్ళ మీద హ్యూజ్ ఇంపాక్ట్. ఇక్కడ థింగ్స్ కూడా అంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం కాదు. థింగ్స్ ఆర్ నాట్ మచ్ హెవీ అండ్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో నాట్ మచ్ హెవీ. ఇప్పుడు మీరు దానికి సంగతిగా తెలుసుకుంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లా ఉండాలి వాళ్ళకి. లైఫ్ థ్రెటనింగ్ గా ఉంటుంది వాళ్ళకి. డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉంటుంది సబ్ క్లాస్ 6 అండర్స్టాండింగ్ లో. ఫైట్ ఆర్ ఫ్రైట్, ఏదర్ ఫైట్ చేయాలి లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలి. అది సార్ ఇక్కడ కూడా డేంజర్ జోన్ అనగానే మళ్ళీ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతున్నది కదా సార్ కేస్. దిస్ ఇస్ సబ్ క్లాస్ 1 అండ్ సబ్ క్లాస్ 2 ఆర్ సిమిలర్, బట్ అందుకనే మనకి ఇంపాక్ట్, వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ స్పీకింగ్ అబౌట్, సింపుల్ థింగ్స్. దే ఆర్ నాట్ నేను పెద్ద ఛాలెంజ్ చేస్తున్నాను, లేదంటే కొత్తగా కంపెనీ పెడుతున్నాను, లేదంటే అందరూ చేయలేదు నేను చేయాలనుకుంటున్నాను, వర్క్ లో నాకన్నా ఇంకా హై లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను, అందులో నాకు స్ట్రగుల్స్ వస్తున్నాయి, లేదంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, సడన్ గా ఎవరికో ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చింది, నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఐడియాస్ ఏం లేవు అక్కడ. వెరీ సింపుల్ థింగ్స్. ఓకే సార్. అక్కతో గొడవ పడ్డాను, దూరంగా వెళ్ళిపోయాను, డాగ్తో పడలేదు, ఇలాంటి ఇష్యూసే. దే ఆర్ నాట్ మచ్ ఇష్యూస్. ఏం వర్క్ విషయంలో కూడా పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. వేర్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఈస్ ఆన్ దర్ సెల్ఫ్ కంఫర్ట్, అండ్ వేర్ దెర్ ఈస్ నో కంఫర్ట్ దెన్ దే షుడ్ రిసీడ్ బ్యాక్, విత్ డ్రాల్. ఈ ఆస్పెక్ట్స్ లోనే ఉంది. సబ్ క్లాస్ 6 లో మనకి దేర్ గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్స్ విల్ బి హై. వాళ్ళు దేని గురించి మాట్లాడతారు ఆ సిచ్యువేషన్స్ కొంచెం ఒక స్టేచర్ తో ఉంటాయి. దే ఆర్ నాట్ దట్ మచ్ సింపుల్. మనం సింపుల్ గా చూస్తే కనుక ఈ హీలియం, లిథియం, నెక్స్ట్ కార్బన్, బోరాను, ఈ ఆస్పెక్ట్స్ వేరు, ఆర్ఎంఎట్ వాడు మాట్లాడే మాటలు వేరు. నేను ఇంత సేవ చేశాను, ఇంత నేను రెస్పాన్సిబుల్ గా వాళ్ళందరినీ చూశాను, అయినా సరే నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోలేదు అన్నట్టు నాకు ఇది ఇవ్వలేదు, నేను ఇంకా చేయలేదేమో, నేను ఇంకా అందులో సరిగ్గా పెర్ఫెక్ట్ గా చేయలేదేమో అని బాధపడే టైపు వీళ్ళు సబ్ క్లాస్ 6 ఆ టైపు. సబ్ క్లాస్ 1 లో అదేం లేదు. నేను అంత కేర్, ఎఫర్ట్ సబ్ క్లాస్ 1, 2, 3 వీటిలో చాలా సింపుల్ థింగ్స్ కి వస్తాయి. నేను ఎంత కేర్ తీసుకుంటున్నాను అతని గురించి, కానీ నాకు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేయలేదు, రెస్పాండ్ అవ్వలేదు. ఇలాంటి చిన్న చిన్న సింపుల్ ఇష్యూస్ ఉంటాయి, పెట్టి ఇష్యూస్.
ఓకే సార్. థ్యాంక్ ఇక్కడ యూ సార్. వైబెస్ సోర్స్ ని ఐడెంటిఫై అవుతుందని పెప్పర్ వేసుకుంటే అవును తగ్గిపోతుంది సార్, అవును. అది వినంగానే ఆటోమేటిక్ గా పెప్పర్ వేసి అని మైండ్ లో అవును సార్, అవును. స్ట్రైక్ అవుతుందండి. ఆ అది pepper- నాకు ముందు అది ఏదో క్యాజువల్ గా చెప్తుందేమో అనిపించింది. లాస్ట్ లో మళ్ళీ అనాలిసిస్ చేసి వేర్ వీఆర్ గోయింగ్ మనకి ఎసెన్స్ ఏమొచ్చిందని చూసినప్పుడు యాడ్ అవుతుంది ఒక్కొక్కటి. యాడ్ అందుకే అవుతుంది. ఫస్ట్ నుంచి మనకి యాడ్ అయింది. ఫస్ట్ అవును లో కూడా మనకి విజయనగరం, బెంగుళూరు ఈ పార్టిషన్ చెప్తుంది. ఫస్ట్ అవును నుంచి స్టార్టింగ్ నుంచి ఆ అవును ఆస్పెక్ట్స్ చెప్తుంది మనకి. అక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, ఈ ఆస్పెక్ట్స్ అన్నమాట. అవును రైట్. అది పెక్యులర్ కాబట్టి మనకి ఆ స్ట్రైక్ కన్ఫర్మ్ చేసుకున్నాం. అది మైండ్ లో అదే స్ట్రైక్. అది కన్ఫర్మేటరీ సింప్టమ్ గా అనిపించింది మనకి. కన్ఫర్మేటరీ థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్? సో ఇంకేమీ డౌట్స్ అండ్ సజెషన్స్ లేకపోతే కనుక క్లాస్ వైండ్ అప్ చేసుకుందాం సార్. చేయండి డాక్టర్ గారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ ఓపిక ఉన్నందుకు.